హలో డాలీ. ఏమిటి ఎలా ఉన్నారు? జీవితంలో ఓడిపోయి ఇలా ఉన్నాను. అంటే దురదృష్టం నాకంటే ఒక క్షణం ముందు పుట్టింది డాలీ. బీఎస్సీ అయ్యాక ఇంజనీరింగ్ చదివాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అయినా ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు. మా అక్కకి భారం కాకూడదన్న నా కోరిక, మా వాళ్ళకి సాయపడాలన్న ఆశ రోజు రోజుకి అడుగంటిపోతున్నాయి డాలీ. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? తీవ్రంగా ట్రై చేస్తున్నాను. మీరు కాలేజీలో చదివే రోజుల్లో ఐ వాస్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ. మీకు సాయపడగలిగితే అది నా అదృష్టం అనుకుంటాను. మాకు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా డాడీతో చెప్పి మీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను. రేపోసారి మా ఇంటికి వస్తారా? తప్పకుండా వస్తాను డాలీ. నాకు ఉద్యోగం ఇప్పించగలిగితే నీ మేలు జన్మలో మర్చిపోలేదు. ఇట్స్ ఆల్ రైట్. రెండు పర్వాలేదు, నేను నడిచే పెడతాను. నువ్వు వెళ్ళు. సీ యూ. బై. ఓకే, టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా అమ్మాయి చెప్పింది నువ్వు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. అవును సార్, సర్టిఫికెట్లు కూడా తీసుకొచ్చాను. డాడీ, మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో చదువులోను డిబేట్స్ లోను మధు ఎప్పుడు ఫస్ట్ లో వచ్చావు డాడీ. అప్పట్లో ఈయనే మా కాలేజీ హీరో. వెరీ గుడ్. మిస్టర్ మధు, నిన్ను మా ఫ్యాక్టరీలో అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూడు, నేను నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నది డాలీ రికమెండేషన్ మీద కాదు, కేవలం నీ మెరిట్ మీద. యూనో, బిజినెస్ కి సెంటిమెంట్ కి ముడిపెట్టిన మనిషిని నేను. నీలో వర్తే లేకపోయి ఉంటే ఎవరెన్ని చెప్పినా నేను ఒప్పుకునేవాడిని కాను. తెలిసిందా? ఇప్పుడు నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. కమ్ ఆన్ విత్ మీ. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మిస్టర్ మధు, దిస్ ఈజ్ యువర్ ఆఫీస్. స్టార్ట్ ఎ న్యూ లైఫ్ ఫ్రమ్ నౌ. ఈ ఫ్యాక్టరీకి నాకు ఉపయోగపడేలా ప్రవర్తించడం నీ బాధ్యత. స్టాఫ్ మెంబర్స్లో ఎలాంటి ఇండిసిప్లిన్ నేను సహించను. నీ డ్యూటీ ఏమిటో తెలుసుకుని క్రమశిక్షణతో ఆ బాధ్యత నిర్వర్తిస్తావని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బై ద బై, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేస్తున్నారు. నీ కొంత అడ్వాన్స్ ఇవ్వమని కూడా క్యాషియర్తో చెప్పాను. మెయింటైన్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. అలాగే సార్. అక్క, అక్క, నాకు ఉద్యోగం దొరికింది అక్క. నిజమా? అవునక్క, రావణ్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. 500 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇన్నాళ్ళకి మనకు మంచి రోజులు వచ్చాయన్నమాట. లత, జ్యోతి, అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందమ్మా. అన్నయ్య, అన్నయ్య, నీకు ఉద్యోగం వస్తే నాకు చీర తెస్తున్నావుగా. నీకు తీసుకురాకపోతే ఊరుకుంటారా? ఇదిగో అక్క, నీకోసం ఈ చీర తీసుకొచ్చాం. తీసుకో. ఇంత ఖరీదు పెట్టి నాకు ఈ చీర తీసుకురాపోతే నువ్వు ఒక జత బట్టలు తెచ్చుకోకూడదు? ఇది నా జీవితంలో మొదటి సంపాదన అక్క. నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టిన దేవతకి ఈ చిన్న కానుక ఇవ్వకూడదా? తీసుకో. అలాగేరా, నీ మొదటి సంపాదనతో తెచ్చిన ఈ చీరని నేను పదిలంగా దాచుకుని రేపు నీ పెళ్లి కట్టుకుంటాను. మే కమ్ ఇన్ ప్లీజ్? yes, come in. హలో. ఏమిటి ఇలా వచ్చావు? ఏ ఆఫీస్ రాకూడదా? రాకూడదని కాదు, ఆ కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఏమైనా తీసుకుంటావా? బాయ్. అక్కర్లేదు. నా ఆఫీసులోనే నాకు మర్యాదలా? ఆ తాగే కాఫీ ఏదో బయటికి వెళ్తావుదాం పద. సారీ, ఆఫీస్ టైంలో బయటకు వెళ్ళటం. ఫోన్ ఎవరికి? డాడీ. ఎస్ బేబీ. మీ ఇంజనీర్ గారిని బయటికి తీసుకెళ్తున్నాను. పర్మిషన్ కావాలి డాడీ. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ డాడీ. మీ బాస్ పర్మిషన్ ఇచ్చారు. కమ్ ఆన్. ఓకే ఓకే, దాన్నే ఉంది. బయలుదేరదాం బయలుదేరదాం. సార్, బాసు సార్ మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. ఓకే ఓకే, నువ్వు వెళ్ళు. నమస్కారం సార్. రమ్మన్నారట? ఎస్, కమ్ ఆన్, సిట్ డౌన్. పర్వాలేదు సార్. ఇట్స్ ఆల్ రైట్. నాకు ఫార్మాలిటీస్ నచ్చవు. కూర్చో. వెల్ మధు, నిన్ను గురించి ఆఫీసులో ఎంక్వైరీ చేశాను. చాలా శ్రద్ధతో పనిచేస్తున్నావని తెలిసింది. కొద్ది కాలంలోనే ఆఫీసు వ్యవహారాలన్నీ ఆకలింపు చేసుకున్నావు. వెరీ గుడ్.
థ్యాంక్ యూ సార్. చూసి త్వరలోనే నేను కెనడా వెళ్తున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్తో కలిసి పార్ట్నర్షిప్లో మెషిన్ టూల్స్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్. తిరిగి 2 ఏళ్ల వరకు ఇండియాకి రావడం సాధ్యం కాదు. అవును, డాలీని గురించి నీ అభిప్రాయం ఏమిటి? సార్, మా అమ్మాయిని గురించి నీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నాను. చాలా మంచి అమ్మాయి సార్. డాలీకి కూడా నిన్ను గురించి అదే అభిప్రాయం ఉంది. మీరిద్దరూ కలిసి చదువుకున్నారట? అవును సార్. కూర్చో. మిస్టర్ మధు, డాలీ తల్లి లేని పిల్ల. ఏ లోటు తెలియకుండా పెంచాను. తను ఏది కావాలన్నా తెచ్చివ్వడమే నా అలవాటు. నేను ఫారెన్లో ఉండే 2 ఏళ్లు తాను ఇక్కడ ఒంటరిగా ఉండలేనని, పెళ్లి చేసుకుంటానని అంది. ఓకే అన్నాను. డాలీ చెప్పిన వరుడు పేరేమిటో తెలుసా? ఎవరు సార్? మా ఆఫీసులో పనిచేస్తున్న మధు అనే యంగ్ చాప్. సార్? అవునయ్యా, డాలీ నిన్నే కోరుకుంది. అందుకే ఆమె నీకు అప్పగించి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ విషయం నేను ఎప్పుడు కథలో కూడా ఊహించుండవు. ఐ నో దాట్. మధు, డాలీ ఎన్నికి ఏది తప్పు కాదని నా నమ్మకం. నీకు తెలుసు కదా, డాలీ నా ఒక్కగానొక్క కూతురు. నాకున్న ఆస్తిపాస్తులన్నీ తనవే. అందుకే డాలీని పెళ్లి చేసుకుని ఈ ఇంటర్లుడుగా నా వ్యాపార వ్యవహారాలన్నీ చూస్తూ నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. సార్, నేను వింటున్నది నేనంటున్నదే. డాలీ భర్తగా నువ్వు ఈ ఇంట్లో ఉండాలి. సార్, కానీ మధు, నీలాంటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళెందరూ ఎదుగు బొదుగు లేని గొర్రెతోకలాంటి జీవితాలు గడుపుతున్నారు. ఆలోచించు. అవకాశం అనేది జీవితంలో ఒక్కసారే నీ తలుపు తడుతుంది. ఈ విషయం మా అక్కతో మాట్లాడాలి సార్. బై ఆల్ మీన్స్ తప్పకుండా మాట్లాడు. ఆమె ఒప్పుకోనవచ్చు, పాతకాల భావాలున్న మనిషి అయితే కాదనవచ్చు. కానీ మధు, ఆమె ప్రాక్టికల్ మ్యాన్. సెంటిమెంట్స్, ఛాంద స్వభావాలున్న వాడెవడూ పైకి రాలేడని నా నమ్మకం. చూడు, నువ్వు నా ఇంట్లో ఉండడం అంటే ఇల్లరికం అనుకో. ఒకవేళ ఆ మాట మీ అక్కన్నా పట్టించుకో. నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాల్సిన సమయం. అక్కల మీద అన్నల మీద ఆధారపడే వయస్సు కాదు నీది. సార్, మా అక్క నా కోసం ఎన్ని కష్టాలు పడిందో, ఎంత బాధ్యత తలకెత్తుకుందో మీకు తెలియదు సార్. అఫ్కోర్స్, కాదనలేను. నిన్ను తన రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేసినందుకు మీ అక్క నీ మీద కొన్ని ఆశలు పెట్టుకోవడం కూడా తప్పు కాదు. బట్ ఆఫ్టర్ ఆల్, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ పేయబుల్. నువ్వు ఇక్కడే ఉంటూ డబ్బు పంపిస్తూ మీ అక్కకు సహాయం చేయొచ్చు. మిస్టర్ మధు, నాకు కావాల్సింది నువ్వు నీ వాళ్ళకు దూరంగా ఉండడం కాదు, నా ఇంట్లో నా అల్లుడుగా ఉండడం. చూడు, అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఎంతకాలం కలిసి బ్రతకగలరు? ఏదో ఒకనాటికి విడిపోవలసిన వాళ్లే కదా. మీ అక్కకి పెళ్ళైతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు. ఆలోచించుకో. ఎనివే, లేదు కాదు అనే జవాబు నా జీవితంలో ఇంతవరకు వినలేదు, వినకూడదు. రిమెంబర్ ఇట్. కమాన్ బేబీ. నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాల్సిన సమయం. అక్కల మీద అన్నల మీద ఆధారపడే వయస్సు కాదు నీది. మిస్టర్ మధు, నాకు కావాల్సింది నువ్వు నీ వాళ్ళకు దూరంగా ఉండడం కాదు, నా ఇంట్లో నా అల్లుడుగా ఉండడం. చూడు, అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఎంతకాలం కలిసి బ్రతకగలరు? ఏదో ఒకనాటికి విడిపోవలసిన వాళ్లే కదా. మీ అక్కకి పెళ్ళైతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు. ఆలోచించుకో. ఎనివే, లేదు కాదు అనే జవాబు నా జీవితంలో ఇంతవరకు వినలేదు, వినకూడదు. రిమెంబర్ ఇట్. అన్నయ్య, అన్నయ్య, అక్క, 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 ఈ లెటర్ చూడు, అన్నయ్య గదిలో ఉంది. పూజ్యురాలైన అక్కకి రాత్రి నీతో చెప్పిన సమస్య నా స్నేహితుడిది కాదక్క, నాది. నా విషయమేనని ముఖాముఖి నీతో చెప్తే నా కాళ్ళకి అనుబంధపు సంకెళ్ళు వేస్తావని ఆ ధైర్యం చేయలేకపోయాను. ఈ విషయం మీద రాత్రి తెల్లవార్లు తీవ్రంగా ఆలోచించాను. నిన్ను చెల్లెల్ని వదిలి వెళ్ళటం తప్పే అయినా మనందరి జీవితాలు బాగుపడతాయని ఈ పని చేస్తున్నాను. మనిషిని దూరం అయినా మీ మనస్సులోంచి ఎప్పుడూ దూరం కానక్క. ఆ ఇంట్లో ఉన్న మన ఇంటి బాధ్యతంతా నేనే వహిస్తాను. రావు గారి మాట కాదని ఉద్యోగం పోగొట్టుకుని నీకు నేను భారం కావటం కంటే తాత్కాలికంగా దూరం కావటమే మంచిదనిపించిందక్క. నేను చేసిన తప్పని భావిస్తే చిన్నవాడు తెలియక చేశాడని పెద్ద మనసుతో నన్ను క్షమించక్క, క్షమించు.